శిలాదుడు అనే ఋషికి జన్మించిన వాడే ఈ నంది. ఈయన చిన్నప్పటి నుంచి సకల వేదాలు అవపోసన పట్టేశాడు. కానీ ఈయన అల్పాయుషుడు కాబట్టి తండ్రి చూసి బాధపడుతుండేవాడు. అప్పుడు నంది ఏమాత్రం తణుకకుండా తాను శివుని భక్తుడునని, ఆయనే నన్ను రక్షిస్తాడని చెప్పి ఆయన గురించి ఘోర తపస్సు చేస్తాడు. తీరా శివయ్య ప్రత్యక్షమవుగానే నంది ఆయన చూసి నోటమాట రాకుండా మనసులో ఆయన పాదాల చెంతే ఉండే అదృష్టం లభిస్తే బాగుండని చెప్పి అనుకుంటాడు. శివయ్య కూడా దానికి సంతోషించి తదాస్తు అని చెప్పి తన దగ్గరే వృషభ రూపంలో ఎదురుగా ఉండమని చెప్పి అనుగ్రహిస్తాడు. క్షీరసాగర సమయంలో అలాహలం అనే విషయం వెలువడినప్పుడు దాని నుండి లోకాల్ని కాపాడేందుకు శివుడు ఆ విషాన్ని మింగి గరళకంఠుడిగా మారాడు కదా. ఆ సమయంలో కొద్దిపాటి విషయం కింద ఒలికింది. అప్పుడు శివుని చెంతనే ఉండే నంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ విషాన్ని గుటుక్కన మింగేశాడు. నంది మాత్రం ఏమాత్రం